ఏంటంటే చంద్రబాబు పారిపోయాడు విదేశాలకి, అమెరికా అన్నారు, ఎటో వెళ్ళిపోయారంటూ వాళ్ళిద్దరు చేస్తున్న వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు? అమ్మా ఈ బొచ్చాకి అసలు వాడు అసలు ఏం మాట్లాడతాడో వాడి పక్కన వాడికి అర్థం కాడే గంట పట్టింది. అరే బొచ్చ ఎవరికి చెప్పి వెళ్ళాలి? మీలాగా ఏమన్నా మేము 13 కేసులు 30 కేసుల్లో ఏమన్నా ముద్దాయిలా 12-13 కేసుల్లో కోర్టు పర్మిషన్ తీసుకొని పోవాలని ఎక్కడని చెప్పిందా? చెప్పు. హెల్త్ కోసం వెళ్ళారనుకో ఇట్లానే మాట్లాడేది. జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ తీసుకొని పోయాడురా, అదిరా దొంగోడు పోయేది, అది పర్మిషన్ తీసుకోవాలి, వెళ్ళాలి, పోవాలి మీ జగన్మోహన్ రెడ్డి. ఇక జోగిగాడి గురించి వాడికి జోగిగాడి ఇంకేం చేయలేడు. వాడు ఇప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డిని చూసుకుని ఏది పెడితే అది మాట్లాడాడు. ఇక జోగి ఎత్తుకోవడమే బొత్స సత్యనారాయణ చెబుతున్నాం. అరే ఎక్కడికి పోయినా మేము నిన్ను పద్ధతులు తప్పి మాట్లాడకూడదు అనుకున్నావు ఇప్పుడు దాకా, కానీ నీ ఓవర్ కాన్ఫిడెన్సు, నీ అతి ఎక్కువైంది. బొత్స చెబుతున్నాం, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం తెరిచిన పుస్తకం, నీకు వెళ్ళిపోతే